మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ వారం దాదాపుగా మిశ్రమ ఫలితం కనబడుతోంది. ప్రతి విషయంలో కూడా నిర్ణయాలు తీసుకునే ముందు ఎవరో ఏదో చెప్పారు, ఏదో ఎదుటి వాళ్ళు చెప్పినటువంటి సలహాలను మీరు పాటించేటువంటి ముందు కాస్త మీ ఆలోచన కూడా పరిగణలోకి తీసుకొని ఎంతవరకు వాస్తవము, ఎంతవరకు అది ఆచరించదగిన విషయం అది కాస్త కనుక్కొని, స్వబుద్ధి విశేషత అని కదా, సొంత బుద్ధి కనుక ఉంటే ఆ సొంత బుద్ధితో ఆలోచించి ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి, వివాహ ప్రాప్తి కొరకు ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి కొంతవరకు అనుకూలత కనబడుతుంది. దాదాపుగా ఒక మంచి స్థానం వరకు ఆ ప్రయత్నాలు వెళ్ళే అవకాశం కనబడుతోంది. ఇక విద్యార్థులకు చక్కగా ఉంది, అనుకూలంగా ఉంది, ఎక్కువగా కృషి చేయండి. కానీ పనులన్నీ కూడా ఈ వారం కాస్త ప్రతి విషయంలో ప్రతి పనిలో కూడా ఏదో విధమైనటువంటి వాయిదా పడడం, మనకు తెలియకుండానే వాయిదా పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక చాలా కాలంగా ఉన్నటువంటి ఒకానొక సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అనే విషయం మాత్రం మీకు తెలుస్తుంది. గత వారం చెప్పినట్టుగానే విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి ఒక ప్రయత్నంలో కొంత ఒక జ్యోతి, ఒక వెలుతురు మాత్రం కనబడేటువంటి అవకాశం ఈ వారం కనపడుతోంది. అయితే ఏదైతే ఊహించుకుంటున్నారో అది కాస్త మీకు రాకపోవడం, ఏదైతే ఊహించలేదో అది మీ దరికి చేరడం, ఇది కాస్త ఆశ్చర్యాన్ని గురి చేసే అవకాశం ఉంది. కనుక మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం కాస్త మిశ్రమంగా ఉంది. ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు శని, కుజ ఈ 2 స్తోత్రాలను ప్రతినిత్యం చక్కగా పారాయణం చేయండి. శ్రీరామ రక్షా స్తోత్రం సర్వదా రక్షిస్తుంది.